మున్నీరుబాయి ఆయన నిర్వహించే హెల్పింగ్ హ్యాండ్స్ సేవ బాగుంటుంది. నిజంగా ఆయన చెప్తున్న మాట ఈరోజు 147సారి ఆయన పంచుతున్నాడంటే ఎంత ఆయన కష్టపడుతున్నాడో అర్థమవుతుంది. ఎవరి దగ్గర ఆయన ఆశించకుండా ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడు అనడం గొప్ప విశేషం. చాలా సంస్థలు చూస్తుంటాం, అంటే ఆ సంస్థలు మనం వేరే విధంగా చెప్పట్లేదు, ఎక్కడ కలెక్ట్ చేసి ఇస్తుంటారు. మరి ఈయన స్వయం ఆయన డబ్బులతోనే ఇస్తున్నాడు అనడం అనేది కొత్త ఫస్ట్ టైం చూస్తుంది. ఆయనకి ఇంత మంచి భావన కలిగింది. దీన్ని ఇక్కడ చూసిన ప్రతి వికలాంగులకి ఆయన దత్తత తీసుకున్నట్టు ప్రతి నెల ఇవ్వడం అనేది విశేషం. కాబట్టి ఇలాంటి మనసు అందరికీ రావాలి, మనకు రావాలి, నాకు రావాలనే ఉద్దేశం దేవుడు కలిగించాలి. ఈ సంస్థ నడుపుతున్న మున్నీరుబాయి మరిన్ని రోజులు, ఎక్కువ రోజులు, అందరికంటే ఎక్కువగా ఆయన బతికి వీళ్ళందరినీ కూడా బతికించి ప్రశాంతమైన జీవితం ఆయన చేయాలని దేవుని కోరుకుంటున్నాను. అతను ఆరోగ్యంగా ఉండి బాగా చేస్తే ఈ పని ఇలాంటి ఎక్కువ రోజులు చేస్తాడు. ఇక్కడ చాలామంది తోడ్పడతాడని మా ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని పిలిచిన వాళ్ళకి, ఇక్కడ వచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్స్కి, అందరికీ పాల్గొన్న వాళ్ళకి పదే పదే నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించి నాకు కూడా ఎంతో తెలుసుకునే చేసిన దోహదపడిన విలేకరులకు కూడా నమస్కారం. నడు వంగాలి మీకు నాకైనా వయసు వచ్చిన్నాడు. మొదట అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన పర్యాటకులకి, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నటువంటి మన కరెస్పాండెంట్ గారు, వేద మాస్టర్, అలాగే అందరికీ నమస్కారం. కాకపోతే ప్రతి మనిషికి మనకు ఒక సామెత ఉంటుంది, ఎంత ఉందని కాదు, ఎంత సాయం చేసే గుణం ఉంది. ప్రతి అంటే ఉన్నవాడే చేస్తాడు, లేనివాడు చేయడమే. ఇటీవల ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో క్యాల్కులేట్ చేస్తారు, రోజుకు మనకి ఎంత పోతుంది అన్నీ మనకి మిగిలినదంతా ఏం చేస్తాం మనం. కాబట్టి ఈ విధంగా మిగతా వాళ్ళందరూ అనుకొని పెడితే మన భారతదేశంలో ఉండదు అనేది ఆ మనుషులు. కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు మన భయ్య గారిని దృష్టిలో పెట్టుకొని ఆ విధమైన సేవా తత్పరత అందరికీ వస్తే మనలో ఇప్పుడు వాళ్ళకు అంగవైకల్యం అనేది దేవుడు ఇచ్చినవన్నీ వాళ్ళకి మనం ఏ విధంగా ఉన్నా కూడా మనము సంతోషంగానే ఉన్నాము. ఇటువంటి మనుషులు ఉన్నారు, మనల్ని ఆదుకుంటారు, మనల్ని సేవ చేస్తారు అనే వాళ్ళకు ఒక ఆసరాగా ఉండడం వాళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే ఇటువంటి కార్యక్రమాన్ని చూసి ఇవి మీరు కూడా ఇందులో భాగస్వామ్య పత్రిక వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా భయానే చేస్తున్నారు, మనమెందుకు చేయకూడదు అని కనీసం ఒక 10 మంది మారినా కూడా అది ఇంకా అటువంటి ఆ 10 మంది ఇంకొక 10 మంది అలాగా ఎంతోమంది ఈ విధంగా ఈ సేవా తత్పరతతో మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతాయి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ నేను నిరాకరించినాను, ఇప్పుడు కూడా నిరాకరించాను. అంటే మనం ఎందుకు అంటే నాకు కూడా ఇటువంటి అంటే బయటకు వచ్చి ఇప్పుడు మనం అంత పెద్ద వ్యక్తులం కాదనే ఉద్దేశంతో అంటే లేదు సార్ అని చెప్పడం వచ్చి ఒక 2 సార్లు వచ్చి అడిగారు, సరే అని వచ్చాము. కానీ ఇప్పుడు ఇటువంటి మంచి దయాగుణము, దానగుణము, ఆతృత్వం ఉన్న మన ఉన్నగారు ఆయన జీవితము ఆయుష్యారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ వర్తిల్లి ఇంకా ఇటువంటి ఇప్పుడు ఫస్ట్ ఒకరు 5 మంది అన్నారు, ఇప్పుడు 35 మంది ఉన్నారు. ఇటువంటి ఇప్పుడు డబుల్ డిజిట్ కాకుండా ట్రిపుల్ 4 డిజిట్స్ 100లు 1000ల్లో కూడా దీన్ని డెవలప్ చేస్తూ అతను ఆ భగవంతుడు అతనికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ